ఈ రోజు అయితే నేను ఒక్కదాన్నే ఛాలెంజ్ చేయబోతున్నా. చూసారు కదా ఇక్కడ ఎంత ఫుడ్ ఉందో. ఈ ఫుడ్ అంతా నేనే తినబోతున్నా ఒక్కదాన్నే. గైస్ ఇంత ఫుడ్ తినగలుగుతానా? తినలేకపోయినా సరే నోట్లో కుక్కి కుక్కి పెట్టి తింటా. మా చెల్లైతే ఈరోజు ఛాలెంజ్లో లేదు, కేఎఫ్సి ఆర్డర్ పెట్టుకున్నా. వావ్, ఒక్కదాన్నే తినబోతున్నా కేఎఫ్సి ఈరోజు. మా చెల్లె మిస్ అయిపోయింది గైస్. ఎందుకనేది ఛాలెంజ్లో చెప్తాను. ఇక్కడ ఏమేం ఫుడ్ ఉందంటే దేశీ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్ కర్రీ, చికెన్, కేఎఫ్సి, పెప్సీ. వావ్, కమ్మగా ఉంటాయి. తింటుంటే నోట్లోంచి ఇట్లా నీళ్లు కారాలి. మీకు కూడా చూస్తుంటే నోట్లోంచి నీళ్లు కారాలి. అలా తింటా. టేస్ట్ అయితే ఒక్కొక్కటి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కేఎఫ్సి అయితే చెప్పనవసరం లేదు. 7 వింగ్స్, 2 లెగ్ పీస్లు, మయోనీస్, సాసు, కోక్, ఏంటిది, పెప్సీ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఈరోజు. మా చెల్లి ఈ వీడియో చూసి కుళ్ళుకొని చావాలి. ఎందుకో మా చెల్లె వీడియోకి మా చెల్లె ఎందుకు రాలేదనేది ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకు వీటిని చూస్తుంటే నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి, అస్సలు ఆగలేకపోతున్నా. ఇంకా మనమైతే స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? సో గాయస్, ఇక్కడ ఏమేం ఫుడ్ ఉన్నాయో ఒకసారి మీ అందరికీ చెప్పేస్తా. ఫస్ట్ కేఎఫ్సిలో వింగ్స్, 8 వింగ్స్ గైస్, 8 వింగ్స్, 2 లెగ్ పీసెస్. చూడండి ఎంత బాగున్నాయో, కమ్మటి వాసన. ఇంకా తందూరి మసాలా మయోనీస్, టొమాటో కెచప్, అదేంటిది దేశీ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్ కర్రీ. ఎంత బాగుంటుందో. పెప్సీని అయితే మనం గ్లాస్లో పోసుకుందాం. ఇంత పెప్సీ నేను తాగలేను, సో గ్లాస్లో పోసుకొని తినుకుంటూ తాగుదాం, ఓకేనా? ఐస్ క్యూబ్స్ వేసుకున్నా, ఐస్ క్యూబ్స్. చూడండి గాయస్ ఎంత బాగుందో, చూడ్డానికి యమ్మీ యమ్మీగా ఉంది. ఇంకా తింటే ఎంత బాగుంటుందో. స్టార్ట్ చేసేద్దాం గాయస్. నేనైతే అస్సలు ఆగలేకపోతున్నా. 3, 2, 1 గో స్టార్ట్. మైనస్ చుంపుకొని పెట్టుకుందాం. మసాలా మైనీస్, ఇదిగోండి. సూపర్ ఉన్నది గైస్. గైస్, మా చెల్లి ఎందుకు రాలేదంటే ఛాలెంజ్లోకి మా చెల్లికి హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫీవర్ వచ్చింది. అందుకే నేను ఈరోజు కేఎఫ్సి ఆర్డర్ పెట్టుకున్నా. ఆమ్లెట్ కర్రీ. తనకి ఫుల్ కోల్డ్, కాఫ్.
ఫీవర్ కూడా వచ్చింది. అందుకే ఈరోజు తను రెస్ట్ తీసుకుంటుంది, నేను ఛాలెంజ్ చేస్తున్నా. తింటుంటే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి. ఆమ్లెట్ కర్రీ అయితే ఎక్సలెంట్ అయింది. మంచిగా టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి సన్నగా మంచిగా తాలింపు వేసి గుడ్లు కొట్టి పోసి ఆమ్లెట్ కర్రీ చేసిన గైస్, నిజంగా ఎంత బాగుందో. మీరందరూ రెసిపీ పెట్టలేదని బాధపడకూరి, పెడతా. పెప్సీ గొంతులకి జర్రని జారిపోతుంది. మధ్య మధ్యలో ఆమ్లెట్ నంచుకొని తింటే ఉంది చూడు, బా టేస్ట్ అద్దరిపోయింది. మా చెల్లైతే పాపం కుళ్ళుకుంటుంది. నేను ఛాలెంజ్ చేసినప్పుడు ఇవన్నీ పెట్టవచ్చు, నువ్వు ఒక్క అన్నం తిన్నామని ఏడుస్తుంది పాపం. చికెన్ లెగ్ పీస్ తిందాం. అతుక్కుపోతుంది, దానికి రాదంట నా దగ్గరికి. నిజంగా నువ్వు ఇవన్నీ తిన్నవా అంటారా? నేను ఎక్కడ ఆపకుండా తింటున్నా గైస్. కొన్ని వీడియోస్లో ఇంత ఫుడ్ పెట్టుకొని వాళ్ళు మొత్తం తిన్నట్టు చూపిస్తారు, కానీ మొత్తం తినరు. ముక్క పెట్టుకుంటారు, వీడియో ఆపుతారు, తీసి పక్కకు పెట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కరెక్ట్ కటింగ్ ఉంటుంది, కానీ మనం అలా కాదు, మొత్తం తినుడే. మేము ఎప్పుడు వీడియోస్ చేసినా కానీ అస్సలు కటింగ్ చేయం మధ్యలో. బొక్కని కూడా వదలకుండా వింటున్నా. మా చెల్లి అనుకుంటుంది ఈ అమ్మాయి బొక్కల్ని కూడా వదిలిపెట్టలేదని. ఫ్రైడ్ రైస్ అయితే అద్దరిపోయింది. నేను ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేయలేదు, బయట ఆర్డర్ చేసుకున్నా ఫాస్ట్ ఫుడ్ నుంచి. 60 రూపీస్ పడింది. టేస్ట్ అద్దరిపోయింది. మా ఇంటి దగ్గరనే, అంటే ఇంటి దగ్గర అంటే కొంచెం దూరం. అన్నకు చెప్పిన, అన్న మంచి టేస్ట్ అన్న, టేస్టీగా ఉండాలని, తింటుంటే పోవాలి కడుపులకి, వీడియో ఎత్తున్నా అన్న అని చెప్పిన. ఎప్పుడు వీడియో వేసిన అన్న దగ్గర నుంచి తెచ్చుకుంటాం. ఆమ్లెట్, పెద్ద ఆమ్లెట్.
ఆమ్లెట్ కర్రీ చేయడంలో త్రివేణిని మించిన వాళ్ళే లేరు. కొన్ని వాటర్ తాగాం. ఇప్పుడు వింగ్ తీసుకుందాం ఒకటి. తెలుగులో ఏమంటారు దీన్ని? రెక్కలు రెక్కలు, కోడి రెక్కలు అంటలేదే. వావ్, సూపర్, అద్దరిపోయింది. ఇలాంటి టేస్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మయోనీస్ కూడా సూపర్ ఉంది. ఇంకొక వింగ్ రెక్కలు వింగ్స్ అనడం కంటే రెక్కలు అంటే బాగుంది కదా. ఇంతకుముందు కూడా నేను ఒక్కదాన్ని సోలో ఈటింగ్ ఛాలెంజ్ చేసిన, కానీ అప్పుడు పెద్ద కోడి నిన్న ఒక్కదాన్ని అంగ పీకొని నిన్న. మళ్ళీ అప్పుడు తందూరి చికెన్, ఇప్పుడు కేఎఫ్సి. సూపర్. గైస్, మన వీడియోస్కి వ్యూస్ రావట్లేవు, ప్లీజ్ అందరు చూసి షేర్ చేయండి. అండ్ హైప్ కూడా ఎవరు చేయట్లేదు, హైప్ చేయండి. కామెంట్ బాక్స్ పక్కనే హైప్ వస్తుంది, హైప్ని క్లిక్ చేయగానే కింద ఒక ఆప్షన్ వస్తుంది, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. వీడియో హైప్ అవుతుంది, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, ప్లీజ్. సూపర్. ఇంకొక వింగ్ రెక్క. అసలు మైనసే అంటుకోలేదు. గైస్, మన ఛానల్లో కొత్త వీడియో రాబోతుంది, ఎప్పుడు కూడా చేయని వీడియో. ఇంకా మంచి మంచి కంటెంట్ ఇస్తా, ఇలాంటి కంటెంట్ కాదు, ఇంకా మంచి కంటెంట్. కానీ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం కదా.
సో కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్లో ఒక మంచి వీడియో రాబోతుంది. అదేంటో చెప్తా. అంకాపూర్ దేశీ చికెన్ ట్రై చేయబోతున్నాం. కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అంకాపూర్ చికెన్ తినడానికి పోతున్నాం. మంచిగా ప్లాన్ చేస్తున్నా, పర్ఫెక్ట్గా వీడియో తీస్తా. అంత క్రిస్పీగా ఉంది. తింటుంటే కొరకంగా నోట్లోకి వస్తుంది. సూపర్. పండు ఇది నీకే. మళ్ళీ నేనే తింటున్నా. పండు వీడియో చూసిన తర్వాత నాకు కొనిచ్చేదాకా ఊరుకోదు ఇంకా నన్ను. నా బొడ్డ నిండిపోయింది. ఒకటే బుక్క లాస్ట్. రైస్ అయిపోయింది. లాస్ట్ ముద్ద మీకే. పైన పీస్ని కాకుండా లోపల ఉన్న బొక్కని కొరుకుతున్నా. పెప్సీ. వావ్, సూపర్. చికెన్ పీస్, లెగ్ పీస్, లాస్ట్ పీస్ గైస్. అయ్యో ఊర్మి అమ్మ అయిపోయినాయి గైస్. త్రివేణి సాధించింది. ఇదొక్కటి తినగలుగుతుందా లేదో చూద్దాం. దీనికి మసాలా చూడండి ఎంత బాగుందో. నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు నా నోట్లోకి రావాలనా అని వెయిట్ చేస్తుంది. ఇది కాంచన సినిమాలో అయిపోయింది. యమ్మీ. ఓహో,
బాయ్ బాయ్ అయిపోయింది పచ్చట్లేదు ఇంకా త్రివేణి నిరూపించుకుంటుంది దీంట్లో ముంచుకొని తిన్నాం ఎట్లా ఉంటుందో బాగుంది సూపర్ అయిపోయింది అమ్మా. ఇంకా ఆమ్లెట్ ఉంది గైస్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఇంకా ఈ గుడ్డు ఒకటే ఉంది ఈ గుడ్డు ఒకటి తినేస్తే మొత్తం తినేసినట్టే ఇది కూడా తినేద్దాం కోకా పెప్సీ వావ్ సూపర్ మొత్తం ఫినిష్ చేసేసిన గైస్ మొత్తం అయిపోయింది ఏం లేదు కర్రీ అయిపోయింది రైస్ అయిపోయింది చికెన్ కేఎఫ్సీ అయిపోయింది వింగ్స్ అయిపోయింది ఈ డబ్బా కూడా ఖాళీ దీంట్లో పాప్కార్న్ వచ్చింది కానీ పాప్కార్న్ నేను పెట్టుకోలే మా మమ్మీ వాళ్ళకి ఇచ్చేసిన పాప్కార్న్ ఇది ఉత్తి డబ్బాని ఇది కేఎఫ్సీ ఇది ఉత్తి డబ్బానే ఏం లేదు దీనికి ప్లాస్టర్ వేసిన ఇప్పుడు తీయని రాదు ఈ పక్కన ఈ పక్కన ఈ పక్కన 3 పక్కలు వేసిన డబ్బా ఊకే పైకి మూతలు వేస్తుందని చెప్పేసి దీంట్లో అయితే ఏం లేదు ఖాళీ ఇక్కడైతే ఎంతగానో ఫుడ్ ఉండేనో మీరు ఫస్ట్లో చూసిర్రు నాకు తెలిసి చికెన్ కేఎఫ్సీ ఒక 800 గ్రామ్స్ ఉంటుంది కావచ్చు 2 ఎగ్స్ కర్రీ ఇంకా ఇది 250 గ్రామ్స్ ఉంటుంది రైస్ నేను ఓన్లీ సింగిల్ చెప్పుకున్నా ఆ సింగిల్లోంచి సగానికి ఇంకొంచెం ఎక్కువ వేసిన ఇంకా కొంచెం ఇంత ఉంటే పక్కకు పెట్టిన ఇంతగానం ఫుడ్ తిన్నానా ఇంకా ఇది 300 ml పెప్సీ 300 ml 250 ml ఉంటుంది నాకు తెలిసి ఇంతగానం ఫుడ్ తిన్నానా నాకు తెలిసి ఏ ఒక్కళ్ళు కూడా తినలేరు కావచ్చు అమ్మా త్రివేణి నిజంగా తిన్నదా షబాష్ త్రివేణి షబాష్ 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 నిజంగా గైస్ నేను ఇంతగానం ఫుడ్ తిన్నా ఇప్పుడు ఉంటుంది నాకు లేస్తే కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి ఆల్రెడీ నడుము 1 సైడ్ అయిపోయింది నడుము పట్టేసుకుంది అప్పటి నుంచి ఆపకుండా ఫుడ్ తిని ఇంతగాను నిజంగా గ్రేట్ మా చెల్లైతే ఎప్పుడో అమ్మా చిట్టి అతను కాదువే అంటది సో త్రివేణి ఇంత ఫుడ్ తిన్నది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి నేను ఇంత ఫుడ్ తిన్నా కదా మీ రియాక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి ఫుడ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్